ఫ్రెండ్స్ ఈరోజు మనతో వేణుగోపాల్ ఉన్నాడు. వేణుగోపాల్ మన శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఐఐటి లాంగ్ టర్మ్ చేశారు. వాళ్ళ ఊరు కందుకూరులో కాక్టూరు అనే విలేజ్, కందుకూరు దగ్గరలో కాక్టూరు విలేజ్. వాళ్ళ ఫాదర్ ఫార్మర్, మదర్ హౌస్ వైఫ్. వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా మ్యారీడ్. అయితే వేణుగోపాల్ ఇంటర్మీడియట్ కందుకూరులో చదువుకున్నాడు. మన ఐఐటి లాంగ్ టర్మ్ లో వేణుగోపాల్ కి మెయిన్స్, అడ్వాన్స్ రెండు ఫోకస్ చేయడం జరిగింది. ఈ రోజు ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది. సో మన స్టూడెంట్స్ ఎవరికైతే మన దగ్గర ఐఐటి లాంగ్ టర్మ్ చేశారు లేదా ఇంటర్ తో కూడా ఐఐటి కోచింగ్ తీసుకున్నారో వీళ్ళలో చాలా మందికి ఐఐటి సీట్స్ వచ్చాయి. సో అందులో ఈ స్టూడెంట్ కి స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క స్టూడెంట్ తో సపరేట్ గా ఒక చిన్న పాడ్కాస్ట్ గా మనం తీస్తున్నాం. అది ఈ రోజు వేణుగోపాల్ తో మాట్లాడదాము. వేణుగోపాల్ ఇంటర్మీడియట్ లో చదువుకున్నప్పుడు మన దగ్గరికి లాంగ్ టర్మ్ వచ్చినప్పటికీ అతనిలో ఏ టాపిక్స్ అతను స్ట్రాంగ్, ఎందులో వీక్ ఐడెంటిఫై చేసాము. మనం ఐడెంటిఫై చేసి వీక్ టాపిక్స్ లో స్ట్రెంథన్ చేసాము. ఆడి స్ట్రాంగ్ గా ఉన్న టాపిక్స్ లో ఇంకొంచెం బెటర్ గా రివైజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకుంటే, కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ లో వేణుగోపాల్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో బాగా ప్రిపేర్ అయ్యాడు. ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం వీక్ గా ఉండేవాడు. ఈ ఐఐటి లాంగ్ టర్మ్ లో మనం ఆ ఫిజికల్ కెమిస్ట్రీని స్ట్రెంథన్ చేయడం జరిగింది. అలాగే ఫిజిక్స్ లో కూడా ఉంది. ఫిజిక్స్ లో కూడా మెకానిక్స్, థర్మోడైనమిక్స్ వరకు ఈజ్ డీసెంట్. బట్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఈఎంఐ ఈ ఏరియాస్ లో కొంచెం వీక్ గా ఉండేవాడు, వాటిని స్ట్రెంథన్ చేశారు. మ్యాథమెటిక్స్ ఓవరాల్ గానే వేణుగోపాల్ ఇంటర్మీడియట్ లో అంత టైం స్పెండ్ చేయలేకపోయాడు, ఫోకస్ చేయలేకపోయాడు. సో మ్యాథమెటిక్స్ బాగా ఫోకస్ చేయడం జరిగింది. మ్యాథ్స్ లో మనం పీవైక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయించి, చాప్టర్స్ ఎక్కువ రివైజ్ చేయించి స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు ఐఐటి బాంబేలో సీట్ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే వేణుగోపాల్, అయితే కంగ్రాట్స్ వన్స్ అగైన్. థాంక్యూ సార్. అయితే పాయింట్ ఏంటంటే చాలా మంది ఇంటర్మీడియట్ లో ఏదో ఒక ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. అంటే జేఈ అడ్వాన్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎంసెట్ ద్వారా వస్తుంది సీట్. Yes. వాళ్ళకి నచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ రాకపోయినా ఎక్కువ మంది లాంగ్ టర్మ్ కి కొంచెం భయపడతారు. ఎందుకు భయపడతారంటే లాంగ్ టర్మ్ అనేసరికి ఒక 1 year డ్రాప్ అవుతున్నాము, మళ్ళీ అనుకున్న సీట్ రాదేమో, ఇంటర్మీడియట్ అలా అయింది కాబట్టి ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటారు. అవును సార్. అట్లా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో దేర్ ఆర్ వెరీ ఇంజనీరింగ్ కాలేజెస్, సీట్ ఎక్కడికి అవును వచ్చేస్తుంది. సార్. కానీ నువ్వు అలా కాకుండా నీకు కొన్ని కాలేజ్ వచ్చినా నువ్వు జేఈ మెయిన్స్ లో లాస్ట్ టైం కూడా క్వాలిఫై అయినప్పటికీ కూడా నువ్వు వాటిని వదిలేసి ఐఐటి లో ర్యాంక్ సాధించాలి, ఐఐటి లో బిల్డింగ్ చేయాలని ఉద్దేశంతో మన లాంగ్ టర్మ్ అందరూ చాలా అవును ఉంటారు. అయితే ఈ లాంగ్ టర్మ్ జర్నీలో నువ్వు లెట్స్ కమ్ సబ్జెక్ట్ వైజ్. ఫస్ట్ Okay. కెమిస్ట్రీని ఎలా స్ట్రెంథన్ చేసుకున్నావు, ఎలా సపోర్ట్ మన దగ్గర దొరికింది, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ నాకు ఫస్ట్ కెమిస్ట్రీ అయితే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కొంచెం బాగా ప్రిపేర్ అయ్యాను. అండ్ దాంట్లో కొంచెం గ్రిప్ ఉంది. అండ్ ఫిజికల్ వచ్చేసి నాకు కొంచెం తక్కువ గ్రిప్ ఉంది. సో నేను ఇక్కడికి వచ్చాక కెమిస్ట్రీలో ఫిజికల్ మీద బాగా ప్రిపేర్ అయ్యాను. అండ్ మోర్ పీవైక్యూస్ కానివ్వండి, అండ్ సార్ వాళ్ళ సపోర్ట్ కానివ్వండి. సో ఐ డిడ్ అబౌట్ దట్ ఇన్ కెమిస్ట్రీ. అండ్ ఫిజిక్స్లో వచ్చేసరికి ఈఎంఐ, మ్యాగ్నెటిజం ఇలాంటి కొన్ని చాప్టర్స్ కూడా బాగా స్ట్రెంథన్ చేసుకున్నాను. మోర్ అబౌట్ పీవైక్యూస్. ఎన్ని ఎక్కువ పీవైక్యూస్ చేస్తే మనకు అంత మంచిది అన్నట్టు చేశారు. పీవైక్యూస్ లో మెయిన్స్ కాదు, అడ్వాన్స్ కూడా బాగా సాల్వ్ చేశారు. ఎస్. సో పీవైక్యూస్ చేస్తున్నప్పుడు నువ్వు అంతకుముందు నీకు నాలెడ్జ్ సరిపోలేనప్పుడు అడ్వాన్స్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నావు? సార్ నార్మల్గా అయితే ఇంకా చేసే కొద్దీ వస్తుంటాయి సార్. అంటే టాపిక్ వైజ్ కానీ టాపిక్స్ ఎక్కువగా రివైజ్ చేశాను. బేసికల్లీ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కానీ ఫిజికల్ కానీ మనం చేసేటప్పుడు ఆ ఫిజికల్లో ఫార్ములాస్ కానీ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఇంకా స్ట్రెంథన్ అయ్యి తర్వాత చేశాను. అండ్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ లో కొంచెం వీక్ ఉంది. Yes. మ్యాథమెటిక్స్ కదా. Yes. సో మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ టైం సరిపోలేదా నీకు? అవును సార్. అంటే నేను ఎక్కువగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేశాను. సో మ్యాథమెటిక్స్ కొంచెం తక్కువ. సో మన దగ్గర లాంగ్ టర్మ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, అసలు నీకు లాంగ్ టర్మ్ జాయిన్ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంటర్మీడియట్ లో నీకు ఏదో కాలేజ్ వచ్చాయి, కొన్ని కాలేజెస్ Yes. వాడు జాయిన్ అవ్వకుండా మన లాంగ్ టర్మ్ చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకున్నాం? సార్ నాకు ఇంటర్మీడియట్లో అయితే ఒక మంచి కాలేజ్ వచ్చింది, బట్ ఐ వాస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. సో నేనేమనుకున్నానంటే మా సీనియర్స్తో ఒకసారి మాట్లాడాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ నీకు ఇలా లేకపోతే ఐఐటీలోనే జాయిన్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ తీసుకోమన్నారు. నేను కూడా చాలా ఆలోచించాను. సో లాంగ్ టర్మ్ అంటున్నారు అండ్ 1 year గ్యాప్ అంటున్నారు. సో మంచిదేనా లేదా అని మా సార్స్ని కూడా, అంటే మా సీనియర్ లెక్చరర్స్ని వీళ్ళందరినీ రిఫర్ అయితే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటే మంచిదే అంటే వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం నేను ఇంకా లాంగ్ టర్మ్ తీసుకున్నాను. అండ్ మన కాలేజ్ లో లాంగ్ టర్మ్ ఉన్నావు, హాస్టల్ లో ఉన్నావు, హాస్టల్ క్యాంపస్ లో ఉన్నావు, బాయ్స్ హాస్టల్ క్యాంపస్ లో నీతో పాటు ఉన్న అదర్ బాయ్స్ కూడా మంచి శాతం వచ్చాయి. నీ పీర్ గ్రూప్ ఎలా ఉండేది? మన కాలేజ్ లో నీకు ఎలా ఏది బాగా వచ్చింది మన కాలేజ్ లో?
సార్ ఎక్కువ అయితే పెట్టే ఎగ్జామ్స్ కానివ్వండి అండ్ ఫ్యాకల్టీ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ డౌట్ సాల్వింగ్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది ఆ యొక్క ఛానల్. ఇంకోటి యాక్చువల్గా ఇంకోటి చెప్పాలి వేణుగోపాల్ గురించి. వేణుగోపాల్ మన రెసిడెన్షియల్ క్యాంపస్ ఐఐటి లాంగ్ టర్మ్ బాయ్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ స్టూడెంట్ అనమాట. ఇంటర్మీడియట్ అవ్వగానే మన దగ్గర జాయిన్ అయ్యారు. అయితే ఈ ప్రాసెస్ లో వేణుగోపాల్ ఒకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వేణుగోపాల్ లో హీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ ఆస్కింగ్ డౌట్స్. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే డౌట్స్ అడగరు, ఫ్యాకల్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి చేయలేకపోతే అబ్జర్వ్ చేసి క్లియర్ చేయాలి డౌట్స్. బట్ వేణుగోపాల్ అలా కాదు, అడిగేవాడు డౌట్స్ తెలియకపోతే మళ్ళీ అడుగుతుండేవాడు, క్లాస్ రూమ్ లో కూడా యాక్టివ్ ఉంటుండేవాడు. అంటే ఇలాంటి స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ అంటే యాక్చువల్ గా 1 year కోచింగ్ కాదు, చెప్పాలంటే 6 months కోచింగ్. ఎందుకంటే జూలై నుంచి డిసెంబర్ మధ్యలోనే మనం సిలబస్ ఫినిష్ చేయాలి. జనవరిలో జేఈ మెయిన్స్ phase 1 ఉంటుంది. సో డిసెంబర్ కల్లా మొత్తం ఫినిష్ చేసి రివిజన్ కూడా చేసేయాలి. ఆ 6 months లో మొత్తం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ అంతా కవర్ చేయాలి. మన ఫ్యాకల్టీ సిలబస్ కొంచెం ఫాస్ట్ గా రివైజ్ చేసుకుంటూ వెళ్తారు, మొత్తం ఫినిష్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ లో మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలంటే సిలబస్ మొత్తాన్ని ఈక్వల్ టైం స్టూడెంట్స్ ఫోకస్ చేయకూడదు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో ఏ టాపిక్స్ లో స్ట్రాంగ్ గా ఉంటారో వాటిలో కొంచెం టైం తక్కువ స్పెండ్ చేసి వీక్ ఏరియాస్ లో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అది స్టూడెంట్ మారుతూ ఉంటుంది, అందరూ ఒకేలా ఉండదు అది. కాబట్టి మేము కూడా స్టడీ అవర్స్ టైంలో డైలీ మేము మార్నింగ్ 6 hours క్లాస్ చెప్తాం. 2 hours మ్యాథ్స్, 2 hours ఫిజిక్స్, 2 hours కెమిస్ట్రీ. ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి, అగైన్ 2 hours మ్యాథ్స్, 2 hours ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఆ స్టడీ అవర్ టైం ఏం చేస్తామంటే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. క్లాస్ రూమ్ లో స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఇంటరాక్షన్ బెటర్ గా ఉంటుంది ఫ్యాకల్టీ. ఒక్కొక్క స్టూడెంట్ ఎందులో వీక్ తెలుసుకొని ఆ వీక్ ఏరియాస్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వడం కానీ ఎస్ఎస్ ఎక్కువ చేసేది కానీ అలా చేస్తేనే లాంగ్ టర్మ్ లో 6 months లో వాళ్ళు చదవగలరు. కానీ అన్ని ఏరియాస్ లో ఒకేలా ఫోకస్ చేసి ఒకేలా అసైన్మెంట్ చేస్తే 6 months టైం సరిపోదు. సో కొంచెం స్మార్ట్ గా స్ట్రాటజీగా వెళ్తేనే phase 1 జేఈ మెయిన్స్ phase 1 జనవరిలో మార్క్స్ బాగా వస్తాయి. phase 1 లో మార్క్స్ బాగా వస్తేనే అడ్వాన్స్ ఫోకస్ చేయగలుగుతారు. జనరల్ గా phase 1 లో మార్క్స్ బాగా రాకపోతే మళ్ళీ ఏప్రిల్ లో phase 2 ఫోకస్ చేయాలి. ఏప్రిల్ లో phase 2 జేఈ మెయిన్స్ రాసిన అడ్వాన్స్ టైం తక్కువ ఉంటుంది. అలాగే వేణుగోపాల్ ఐఐటి బాంబే వచ్చింది, అదర్ స్టూడెంట్స్ ఐఐటి మెడ్రాస్ అలా వచ్చాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఐఐటీస్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మన దగ్గర కూడా. అలా మిస్ అయిన వాళ్ళకి ఎంసెట్ అనే కాకుండా బిట్సాట్ ఎగ్జామ్, ఐఐటి అనే ఎగ్జామ్ రాయించి ఐఏఎస్సిఆర్స్, నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాయించి నైసర్ కి, అలాగే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ స్కోర్ మీద ఐఏఎస్టి, ఐఏఎస్సి ఇలా మల్టిపుల్ కాలేజెస్ కూడా అప్లై చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ లో మనం జాగ్రత్తగా అప్లై చేసుకుంటే ఒకవేళ కొంతమందికి ఐఐటీస్ మిస్ అయినా అదర్ గుడ్ గవర్నమెంట్ కాలేజ్ వస్తూ ఉంటుంది. అయితే వేణుగోపాల్ మీకు ఐఐటి బాంబే వచ్చింది వెళ్ళండి, కానీ మీ ఫ్రెండ్స్ కొంతమందికి డెఫినెట్ గా ఐఐటి మిస్ అయిన వాళ్ళు ఎన్ఐటీస్ వచ్చే కొంతమందికి మీరు అప్లై చేశారు కదా. సో ఎన్ని ఎగ్జామ్స్ అనేది ఎక్కువగా మీరు అప్లై చేశారు? సార్ మేము మాక్సిమం టు మాక్సిమం అన్ని గవర్నమెంట్ కాలేజ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని అప్లై చేసాం. లైక్ సియూఈటి, బిట్సాట్, నైజర్, ఐజర్, ఇంకా యూజీడబ్ల్యూ ఇలాంటివి ఇంకా ఎక్కువ అప్లై చేసాం. సో మేమేమనుకున్నామంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఒకవేళ బై ఛాన్స్ ఐఐటి కనుక మిస్ అయితే వీటిలో కూడా మనకి ఛాన్సెస్ ఉంటుంది. సార్ నార్మల్గా ఏంటంటే అదర్ కాలేజెస్లో ఏం చేస్తారంటే జస్ట్ జేఈ మెయిన్స్, ఎంసెట్ వీటి మీద ఫోకస్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చెప్పడం వల్ల అంటే మీ యొక్క గైడెన్స్లో మేము మోర్ ఎగ్జామ్స్కి అప్లై చేసాం. లైక్ సియూఈటి, బిట్సాట్, ట్రిపుల్ ఇలాంటివి ఎన్నెన్నో ఎగ్జామ్స్కి మీరే అప్లై చేయించారు అండ్ మీరే మాకు మోటివేషన్ ఇచ్చారు. అండ్ మీరు వచ్చి మాకు కొన్ని ప్లానింగ్స్ ఇవ్వడం వల్ల వాటి ద్వారా మేము ప్లాన్ చేసుకున్నాం ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలి. మా స్ట్రెంత్ ద్వారా అంటే మాకున్న ఐడియాస్ ద్వారా మాకు ఏ బ్రాంచెస్ ఎలాంటి కాలేజెస్ అయితే సెలెక్ట్ అవుతాయో అని మీరు చెప్పారు కదా, దాని ద్వారా మా ఫ్రెండ్స్ కూడా అలా చేశారు, అప్లై చేశారు అండ్ దే గాట్ గుడ్ సీట్స్. యాక్చువల్గా వేణుగోపాల్ కాదు, జనరల్ గా నా ఒపీనియన్ అంటే మనం ఓన్ ఐఐటీసీ వస్తుంది అన్న ఐఐటీస్ వస్తాయి, కష్టపడితే ఖచ్చితంగా వస్తాయి, మన లాంగ్ టర్మ్ ఎక్కువ వస్తుంటాయి. కానీ స్టిల్ నిజం ఏంటంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నప్పుడు అందరు ఐఐటీస్ వస్తాయని చెప్పలేం. ఖచ్చితంగా మన ఫ్యాకల్టీ ఎంత బాగా చెప్పినా స్టూడెంట్ బాగా చెప్పినా అందరికి వస్తుంది చెప్పలేం. సో ఆల్టర్నేటివ్ మంచి కాలేజ్ రావాలి. ఐఐటీస్ రావాలని చెప్పి ఏదో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి వెంటనే జాబ్ అవసరం లేకుండా గవర్నమెంట్ కాలేజ్ కొంచెం ఉన్నాయి, వాటికి అప్లై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంది. తెలుగు స్టూడెంట్స్ కి కొంతవరకు అవేర్నెస్ తక్కువ ఉంది వీటి మీద, సో అది కూడా మేము క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి వేణుగోపాల్, మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ సబ్జెక్ట్ బాగా టఫ్ గా అనిపించేది, దాన్ని హ్యాండిల్ చేయడానికి నువ్వు ఒక రోజులో నీ షెడ్యూల్, టైమింగ్స్, ప్లానింగ్ ఎలా పెట్టుకునేవాడు? ఎస్ సార్, నాకు ఎంపీసీలో మ్యాక్సిమంగా హార్డ్ అనిపించింది మ్యాథ్స్. కానీ నేనేం చేశానంటే అన్నిటికీ ఒకే టైం ఇవ్వకుండా
సో నాకు ఏదైతే ఎక్కువగా బాగా రాదో దానికి ఎక్కువ టైం ఇచ్చాను అండ్ వచ్చిన వాటికి కొంచెం ఇంకా రివైజ్ చేశాను. సో అలా చేశాను సార్. ఇంకోటి అసలు ఒక రోజులో టైం టేబుల్ ఎలా ఉండేది ఓవరాల్ గా టైం టేబుల్, అండ్ నీకు టైం టేబుల్ లో ఏ పార్ట్ బాగా హెల్ప్ అయింది రాయి తెప్పించడానికి? టైం టేబుల్లో అయితే సార్ నార్మల్గా 6 hours క్లాసెస్ మీరు చెప్పినట్టే. ఆ క్లాసెస్లో కూడా ఒకవేళ సార్ మాకు వచ్చిన టాపిక్ కనుక టీచ్ చేస్తే మేము ఆ టాపిక్ వినకుండా మాకు నచ్చింది కూడా చేసుకుంటాం విత్ సార్ పర్మిషన్. అండ్ మాకు బాగా నచ్చింది అయితే స్టడీ అవర్స్ సార్. స్టడీ అవర్స్ ఈవినింగ్ విత్ సార్స్ ఉంటారు. ఏ డౌట్ వచ్చినా సార్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా మంది పేరెంట్స్ లాంగ్ టర్మ్ అంటే జనరల్ ఎంకరేజ్ చేయరు, అంటే మెడిసిన్ ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే మెడిసిన్ సీట్ రాకపోతే మళ్ళీ సీట్ కోసం. కానీ ఇంజనీరింగ్ ఏదో కాలేజ్ జాయిన్ అవ్వచ్చు చెప్తూ ఉంటారు. బట్ నీకు ఆడి వేరే కాలేజ్ వచ్చినా వదిలేసి ఐఐటికి వస్తారంటే 1 year సపోర్ట్ చేశారు కదా, దానికి ఎలా సపోర్ట్ చేశారు? సార్ నేనైతే మా పేరెంట్స్ రిక్వెస్ట్ చేశాను. ఎలా అంటే నార్మల్గా ఎంసెట్లో ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే ఐఐటీస్ లాంటి గొప్ప పెద్ద కాలేజెస్లోనే జాయిన్ అవ్వడం ఒక మంచి, అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి యాక్చువల్ గా ఐఐటిలో మన దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫ్యాకల్టీ కూడా ఐఐటిఎన్స్. ఎలా అయితే నేను ఐఐటి మెడ్రాస్ లో బీటెక్ చేసి టీచింగ్ చేస్తూ ఉంటానో, మన ఫ్యాకల్టీ చాలా మంది ఐఐటి మెడ్రాస్, బాంబే, రూకీలో బీటెక్ చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఐఐటిఎన్స్ కాబట్టి వాళ్ళు చెప్పే సబ్జెక్టే కాకుండా ఓవరాల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి, ఎగ్జామ్ మైండ్ సెట్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఎగ్జామ్ లో ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చినప్పుడు వేణుగోపాల్ ర్యాంక్ వచ్చింది, ఐఐటి బాంబే వెళ్తున్నాడు, ఇతను కూడా అప్పుడప్పుడు మళ్ళీ మన కాలేజ్కి వస్తూ మన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇవ్వడం కానీ, స్ట్రాటజీ చెప్పడం కానీ అని చెప్తుంటాడు. నువ్వు వస్తూ ఉండాలి, ఓకేనా? కొంచెం అప్పుడప్పుడు నీ కాలేజ్ నుంచి వచ్చిన ప్రతిసారి కూడా మన కాలేజ్ గురించి పిల్లలు తింటాడు అవ్వాలి. అంటే నీ ప్లానింగ్ స్ట్రాటజీ వేరే యూజ్ అయ్యేలా చేయాలి, ఓకేనా? ఓకే వేణుగోపాల్, ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్. థ్యాంక్ యూ సార్. అలా ఇంకోటి చెప్పాలి మీకు, ఎవరైతే ఆల్రెడీ ఒక కాలేజ్ లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటారు, బీటెక్ జాయిన్ అవుతారు, కానీ బీటెక్ జాయిన్ అయిన తర్వాత దాంతో పాటు మరొకసారి జేఈకి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు, అలాంటి ఉంటారు కొంతమంది. అంటే దీనికి అందరిని ఎంకరేజ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ కొంత ఫీజు కట్టి బీటెక్ ఫస్ట్ అయిపోతున్న చివరిలో మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ వేరే కాలేజ్ అంటే అది ఈజీ ఏం కాదు. బట్ నిజంగా ప్యాషన్ ఉంది, వాళ్ళు చదివే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పేరెంట్స్ ఫోర్స్ వల్ల జాయిన్ అయ్యి ఉంటే అప్పుడు బీటెక్ చేస్తూ కూడా మళ్ళీ జేఈ రాయొచ్చు. వాళ్ళు రాసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు మన దగ్గర రెసిడెన్షియల్ మన కాలేజ్కి వచ్చి విజయవాడ చదువుకోవడం కష్టం, కానీ ఆన్లైన్ లో వాళ్ళ క్లాస్ ప్రిపేర్ అవ్వచ్చు. ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది, మేక్ యూజ్ ఆఫ్ టాస్. జనరల్ గా లాంగ్ టర్మ్ ఎవరు జాయిన్ అవ్వాలి? నా ఉద్దేశంలో ఇంటర్మీడియట్ లో ఎలాగో మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్ ఎంసెట్ రాసుకుంటారు. మీకు నచ్చిన కాలేజ్ వచ్చి నచ్చిన బ్రాంచ్ వచ్చి హ్యాపీగా ఉంటే మీరు లాంగ్ టర్మ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు నచ్చిన కాలేజ్ రాకపోయినా, నచ్చిన బ్రాంచ్ రాకపోయినా ఒక 1 year ప్రిపేర్ అవడం వల్ల ఖచ్చితంగా మీకు మొత్తం వాళ్ళు రివైజ్ చేసి స్ట్రెంగ్ అయ్యే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో రీసెంట్ గా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, జేఈ కూడా అడ్వాన్స్ రాశారు, చాలా మంది కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. కౌన్సిలింగ్స్ 1 month జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ జూలై మధ్యలో, జూలై ఎండింగ్ కల్లా ఐడియా వస్తుంది ఏ కాలేజ్ అని, దాని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మరి ఆగస్ట్ లో, సెప్టెంబర్ లో లాంగ్ టర్మ్ జాయిన్ అయితే మాత్రం టైం సరిపోదు, ఎందుకంటే నీట్ కి అయితే ఎగ్జామ్ మేలో ఉంటుంది, బట్ జేఈ మెయిన్స్ అనేది జనవరిలో ఉంటుంది. టైం స్పెండ్ చేయలేం కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా కూడా జూలైలో డెసిషన్ తీసుకొని ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ లాంగ్ టర్మ్, కావాలంటే వచ్చి మన దగ్గర లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యి లాంగ్ టర్మ్ క్లాస్ అటెండ్ అవుతూ ప్యారలల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కావాల్సిన ర్యాంక్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చింది అనుకోండి, ఇక లాంగ్ టర్మ్ కోచింగ్ ఆపేసి బీటెక్ జాయిన్ అయిపోండి. కావాల్సిన రాలేదనుకోండి కంటిన్యూ చేసుకోండి, అది బెటర్. అంతేగాని ఆగస్ట్ సెప్టెంబర్ దాకా వెయిట్ చేసి అప్పుడు లాంగ్ టర్మ్ జాయిన్ టైం తక్కువ ఉంటుందని నా ఉద్దేశం. వేణుగోపాల్, నువ్వు ఐఐటి లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి ఏదైనా సజెస్ట్ ఇస్తావా నీ ఎక్స్పీరియన్స్ బట్టి? సార్ నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఎంతో మంది లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకుంటారు. ఫస్ట్ అయితే బాగా మోటివేట్ అయి ఉంటారు, నేను ఖచ్చితంగా చేయాలి, ఎలాగైనా ర్యాంక్ కొట్టాలి అని. కానీ ఏం చేస్తారంటే ఇక వన్స్ లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఫస్ట్లో కొంచెం మోటివేటెడ్గా బాగా చేస్తారు. అండ్ మనం ఆల్రెడీ చదివిన సబ్జెక్టే కాబట్టి సో వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. సో నెగ్లెక్ట్ చేయకుండా చేస్తే మంచిదని నా ఒపీనియన్. అండ్ మోటివేటెడ్గా ఉండడం వల్ల అంటే ఆ కొంచెం సమయమే వాళ్ళకి యూజ్ అవుతుంది, కానీ డిసిప్లిన్గా అంటే వాళ్ళ ప్లానెట్ తో చేసుకుంటే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని నా ఆలోచన. సో మోటివేషన్ అనేది త్రూఅవుట్ ద ఇయర్ ఉండాలి, ఉంటేనే దే కెన్ అచీవ్ గుడ్ ర్యాంక్. టైం తక్కువ ఉంటుంది కాబట్టి 5-6 months కాబట్టి దే హావ్ టు వర్క్ హార్డ్. అలాగే ఇంకోటి చెప్పాలి, జేఈ మెయిన్స్ లో స్కోర్ తక్కువ వచ్చేది మాత్రం అడ్వాన్స్ రాదని కాదు. కొంతమంది జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు కానీ స్కోర్ ఎక్కువ రాదు, బట్ స్టిల్ అడ్వాన్స్ కానీ బాగా ఫోకస్, అడ్వాన్స్ మంచి ర్యాంక్ వచ్చేస్తుంది కొంతమందికి. సో మెయిన్స్ లో వచ్చిన స్కోర్ కి అడ్వాన్స్ సంబంధం అయితే ఉంది,
దట్ ఆల్సో అండ్ మెయిన్స్ తక్కువ వచ్చిందని డీమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. వర్క్ హార్డ్, గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ అడ్వాన్స్.